2 రోజులు నీ ఆస్తులన్నీ జప్తు చేస్తా. బతికి అందరితో మోసపోయానే, దీనికంటే సావడం మేలు. వైరల్ వినోదం. అమ్మా నీళ్ళుమా. ఒరే సోమేరి, చెప్పు నాయన. కాలేజ్ అయినా కానించి ఇంట్లోనే పడేస్తున్నావు. బయటికి వెళ్ళి ఏదైనా పని చూసుకోలే. ఇంకేం చేయాలబ్బా, ఒక చేత్తో రిమోట్ నొక్కుతున్నా, దౌడతో నములుతున్నా, కండ్లతో టీవీ చూస్తున్నా, చెవులతో నువ్వు చెప్పింది తింటున్నా. ఇంతకంటే ఏం చేస్తారబ్బా? ఇదంతా ఒక పనిలే. పని అంటే డబ్బులు వచ్చేదిలే, బువ్వ పెట్టేది. మరి మా స్కూల్ ఏంది అట్ట చెప్పిరి? క్రియ అంటే పనేని, ఏ పని చేసినా పనే అని, టీవీ చూసినా తినేది కూడా పని అని చెప్పిరు కదా. అదంతా బడి పుస్తకాల వరకేలే. బయటకు వచ్చినాకి బువ్వ పెట్టేదే పని, డబ్బులు లెక్క వచ్చేదే పని. ఇదంతా పని కాదు. నా జాతకం ప్రకారం ఆఫ్టర్ 1 year నాకు రాజయోగం ఉందబ్బా. కొత్త రాజులకు ఆ రోజు ఇబ్బంది పడలేను, అందుకే ఈ రోజే ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ రోజుల్లో రాజయోగాలేందిరా? జ్యోతి, ఎదవని కన్నాం మనం. బ్రేకింగ్ న్యూస్. తొలకరి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. రాయలసీమలో వజ్రాలు తేలుతున్నాయి. అందరూ జనం ఎగబడి వెళ్తున్నారు. ఒక మహిళకు నేరుగా 30 లక్షల రూపాయలు ఖరీదు చేసే వజ్రం అయితే లభ్యమైంది. ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆనంద సందోహంలో ఆశ్చర్య భ్రమితులవుతున్నారు. మీరు ప్రత్యక్షించి చూడొచ్చు. చాలామంది వెళ్తున్నారు. ఆ నెక్స్ట్ వజ్రం దొరికేది మీకేనా? ఏమో, అదృష్టం మిమ్మల్ని వరించవచ్చు. ఆ వజ్రం దొరికేది మీకే కావచ్చు. చూస్తేవాపా, ఇదే రాజయోగానికి దారి. నేను పోయి వజ్రంతో వస్తా, రాజయోగం అంటే ఏందో నీకు చూపిస్తానప్పా. వానెక్క వానాలి, అది చూద్దాం లేవోయ్. ఛాలెంజా? చేయతలేను కానీ ఛాలెంజ్ చేయలేను ఆయన. A few moments later. సుభాష్, ఏంద్రా ఉన్న పలంగా రమ్మంటివి? ఏం అర్జెంటు? మళ్ళీ చెప్తలే కానీ లెక్క ఏమన్నా తెచ్చివా? నాతో ఆడుతుందిరా లెక్క. మనూరు మొత్తానికి నువ్వే కదా మామ సౌకర్యవి. నేనేదో చిన్న డైలీలో కప్పులు తెచ్చుకొని సిగరెట్లు అవి అమ్ముకునే చిన్న చిల్లర బాబు కానీరా. నాతో ఏముంటాయిరా? ఏంది పోయి ఎట్ట మాట్లాడుతుంది? నిన్ను నమ్ముకునే కారణం మాట్లాడినా? తెలుసురా, ఇట్లా ఏదో చేస్తామని. అందుకే సేఫ్టీ ఒక 10,000 లెక్క అయితే తీసుకొచ్చిన. తెలుసు మామ నీ గురించి. అన్నా కారు ఎందుకురా? మన బైక్ ఉంది కదా, పోతుంటాం కదా. బైక్ సేఫ్టీ కాదురా. వచ్చేటప్పుడు మనం ఎక్కువ డబ్బులు పట్టుకొని సంచి పట్టుకొని వస్తాం. దానికి బైక్ అయితే సేఫ్టీ కాదు. కార్ అనుకో ఎన్ని డబ్బులైనా పడుతుంది మామా. సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ ఇంతకీ? నీకెందుకు ఇక్కడ 100 కిలోమీటర్లు ఒక స్ట్రైట్ కొట్టు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రూట్ అంతా ఓకేనా? చూసుకున్నావా మామా? గూగుల్ మ్యాప్లో లేని రూట్ కూడా మన దగ్గర ఉంది మామా. వెళ్తాంలే, నేను తీసుకెళ్తాం మామా నిన్ను. సార్ కొంచెం చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? నువ్వేం డిస్టర్బ్ చేయకుండా మావాడు చెప్పినా కదా ముందు పోనీ. ఏంది మామ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు 20 లక్షలు దొరికితే మనం ఏం చేద్దాం అనుకుంటున్నా? 10,000 దిక్కులేదు కానీ మళ్ళా 20 లక్షలు. పాజిటివ్గా మాట్లాడరా. ఇప్పుడు ఈ కారు ఉంది కదా, ఫస్ట్ మన ఊర్లో ఇంతకంటే బెటర్ కార్, ఇట్లాంటి డొక్కు కారు మాత్రం వద్దురా. ఏసీ ఉండాలి, ఫుల్ ఏసీ ఉండాలా. 50 లక్షలు దొరికినాయంటే ఫస్ట్ నీకు డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టిస్తామమ్మా. ఈ బంకు తీసేమామా నువ్వు. బంక్ వద్దు, డిపార్ట్మెంటల్ స్టోర్ మామా. నా గురించి ఫ్రెండ్ రావు సర్లే కానీ ఎంత ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తావు? అది మనం బ్యాంకాక్లో చిల్ అవుతూ అప్పుడు ఆలోచిద్దాం మామ. ఏమైంది సార్? అప్పుడు కూడా నా కారే బుక్ చేసుకోండి సార్. నేను బ్యాంకాక్ ఎప్పుడు చూడలే సార్. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? అవన్నీ నీకెందుకు పోయి, వజ్రాల కోసం వెళ్తున్నాం. అది నీకు చెప్పాలా ఏంది? చెప్పలేదు మామ. చిన్నప్పటి నుంచి కథలు వింటున్నాం. ఇన్నోళ్ళకి నా కోరిక నెరవేరుతుంది మామ. ఖచ్చితంగా పోవాల్సిందే. మన బతుకులు మారాల్సిందే. అవును మామ, ఇంతకు మనం వజ్రం దొరికితే ముంబైలో సేట్లకు అమ్మాలనా, నైజీరియా వాళ్ళకి అమ్మాలనా, జపాన్ వాళ్ళకి అమ్మాలనా? సార్
మీరు ఏదో ఇంటర్నేషనల్ ప్లాన్ చేస్తున్నారు, నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా సార్? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారిది, నువ్వు మాకేం హెల్ప్ చేస్తావురా? మేము బొజ్జాలు అమ్మి పెట్టాలనుకుంటున్నాం, బొజ్జాలకు బయట పోతున్నాం, బొజ్జాలు అమ్మి పెట్టాలనుకుంటున్నాం. అమ్మి పెట్టగలవా నువ్వు? సార్ అమ్ముతాం సార్. జపాన్లో మా బామ్మడుతున్నాడు సార్, ఈ మధ్యనే పుష్ప డీల్ కూడా చేసినాడు సార్. పుష్ప సార్ పెద్ద డాన్ ఉన్నట్టున్నాడు మామ. ఒక డీల్ చేసుకుందాం సార్. నాకు ఈ 10,000 వద్దు, బత్తా వద్దు, ఏదొద్దు, బాడీ వద్దు. మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తా, మీరు ఎక్కడికి తీసుకుపోమంటే అక్కడికి తీసుకుపోతా. వజ్రం కూడా నేనే అమ్మి పెడతా. 10% ఇస్తే చాలు సార్ నాకు. అరే మరీ 10% అంటే జపాన్ డీల్ రా, క్యాష్ ఎక్కువ వస్తుంది, మనకు చాలా మిగులుతుంది. అయినా డీల్ ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే. ఓకే కదా? నా 10,000 మిగిలిపోయారు. ఏదో అంటే వజ్రమా వజ్రమా. The next day. ఈ 20 ఎకరాల్లోనే 2-3 వజ్రాలు దొరికినాయి ఇప్పటికి. పోయిన 2 నెలల్లో ఇదే దొరికింది. తొందర రాలే, జనాలు అందరూ ఎక్కువైనారు. అడ్రస్ దొరకబట్టినవరా బానే పద. ఆగరి ఎవరాను మమ్మల్ని ఆపుతున్నావు? ఈ పొలానికి ఓనర్ని నేను. లోపలికి పోవాలంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు. 1000 రూపాయలు? మళ్ళా ఇలాంటివన్నీ మా ఊరు చూసుకుంటాడు. ఎవరైనా ఎర్రాకి ఏం సాగు వేరం తప్పదులే కానీ మళ్ళా తీసుకో. లే, కొంచెం మెరిచినా కూడా వదలొద్దు. ఇది చూడు. సుభాషు, ఏమైందిరా సుభాషు? ఆకలి ఆకలే లేక లేక శరీరం కదిలిస్తే ఇట్టే ఉంటుందిరా. సర్లే నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి ఏదో ఒకటి తిన్నాను దొరికితే తీసుకొని వస్తా. డాడీకి మా ఫ్రెండ్కి ఆకలి అవుతుందంట, తినడానికి ఏమైనా దొరికితే తీసుకొస్తా. అటు ఉగ్గాని దేవుని తాతాను 200. దేవుడు అని లోపల దయ్యం అయిపోయినావు తాతాను. 200 తాత ఉగ్గాని బజ్జికి. తీసుకుంటే తీసుకో, లేకపోతే బయటికి పో. ఏమి బయటకు 30 రూపాయలు మంచి టిఫిన్ వస్తుంది, తీసుకొస్తా నేను. 15 minutes later. తాత బయట చుట్టుముట్టు యాడు లేవు, అటు 4 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు, ఇక్కడ ఏం లేవంట. ఉగ్గాని బజ్జి తాత ఎంత? 200 అంటివి కదా, తీసుకో. 1200. తాత దయ్యాన్ని మించిపోయిన తాత 1200 తాత. బయటికి పోతావు కదా, మళ్ళా టోకన్ తీసుకొని లోపలికి పోవాలా. ఓర్ని పెట్టావు కదా తాత ఫిట్టింగ్. ఏం చేస్తాం, వజ్రాల కోసం వచ్చినాం కదా. రే సుభాషు, ఎంత పని చేసిరా? మామా ఉగ్గాని బజ్జి చేసి తింటురా. నీళ్ళు 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 వాటర్ బాటిల్. తాత 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వాటర్ బాటిల్ ఎంత? ఎంత ఎంత ఎంత? 100 రూపాయలు. పొద్దుందిరా, బయట తీసుకపోయి 20 రూపాయలతో అయిపోతుంది. నీకు తెలియదు, ఇదే బాటిల్ బయటకు పోయేసరికి 1100 అవుతుంది. 1100? దీని ధర 100 రూపాయలే. బయటకు పోయేసరికి మనిషి మళ్ళీ 1000 రూపాయలు వేస్తాడు టోకెన్ ఫీజు. తీసుకో తాత. ఉంటుందా? ఈ లెక్క నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నెలకి? 50,000. నెలకి 50,000 అంటే చాలా గ్రేట్ మామ పల్లెటూరులో. నెలకు కాదు, రోజుకి 50,000. అరే లేరా మంచి మొబైల్ నీళ్ళు కొట్టడం లేదు. వద్దు నీళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకో. ఆ మనిషి మళ్ళీ 1100 అమ్మినా అమ్ముతాడు బాటిల్.
వెళ్ళు జాగ్రత్త. ముసలోడు ఉండాల్సినోడేరా బాబు. 1 hour later. ఎత్తుకున్నావా? చూసుకొని ఎత్తుకురా. ఫైనల్ గా మనం వజ్రాలు జరుగుతున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాలు అయితే మనం కనుక్కుందాం, అసలు వజ్రాలు దొరుకుతున్నాయో లేదో వాళ్ళ అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి తాత గారు. ముందుకు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి లేదా చెప్పండి. దొరుకుతున్నాయి. మళ్ళా ఎప్పటి నుంచో దొరుకుతున్నాయడా? నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, అందరికి దొరుకుతున్నాయి, నాకైతే ఎప్పుడు దొరకలే. పోయినాడు ఆ పొలంలో దొరికింది, ఇటు పోయినాడు ఈ పొలంలో దొరికింది, ఈ ఏడు ఈ పొలంలో దొరికింది అన్నారు, ఈడికి వచ్చినాం. నేనైతే చిన్నప్పటి నుంచి వస్తున్నా, 40 ఏళ్ళ సంది ఎదుగుతా ఉన్నా, నాకైతే ఒక వజ్రం దొరకలే. కానీ దొరికినప్పటికి దొరికినట్ట దొరుకుతాయి. ఎతకాలి. ఏం సుభాష్, వజ్రాలు దొరికాయా? లేదు తాత. నీకు వజ్రాలు దొరకాలంటే సామాన్లు బాగుండాలి సుభాష్. సామాన్ అంటే ఇది సుభాష్. అడో ఇది తీసుకో. ఈ సుత్తతో మేమేం చేసుకుంటాం తాత? ఇది తీసుకొని కొట్టు, పగిలిందనుకో రాయి, పగలే అంటే వజ్రం ఏంలా 2000 అంతే. 2000 ఏం చేస్తాం ఇంకా తాత తీసుకో. అది బాడికేదుడరి హలో పోలే. బాగా సెటిల్ అయిన తర్వాత ప్రపంచంలో కాస్టెస్ట్ ప్లేస్ పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? నీ పుణ్యమా అని చెప్పి ఇడికి వచ్చి పడ్డాను రా. సుత్తే బాడికి 2000 అయిందిరా. A few moments later. లే చెప్పురా. ఈ ముస్లిం మీద ఎందుకో తేడా కొడుతుందిరా నాకు. ఎందుకురా? వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏదో రూపకంగా డబ్బులు గుంజుతానే ఉన్నాడు. ఏం చేద్దాం మరి? నాకెందుకు వీని ఎవరని తేడా కొడుతుంది. ఒక సూపు చూస్తా ఇక్కడి. హలో నాయనా. చెప్పు చిన్నవాడా. ఎలా జరుగుతుంది నాయనా మన వ్యాపారం? చాలా బాగా జరుగుతుంది చిన్నవాడా. నువ్వు చెప్పిన ఉపాయము బా సూపరు. నువ్వు ఇట్టనే ఎదగాలి నాయన. ఊర్లో బాబుజీ పెద్దనాయన కంటే పెద్ద జమీందార్ లాగా పెద్ద కావాలి నాయన. మనకి వజ్రాలు ముఖ్యం కాదు నాయన, వజ్రాల కోసం వచ్చే బకరాలు ముఖ్యము. ఓ 18 ఏళ్ళు వస్తున్నారు చూడు. అయిపోయింది నీ కథ అంతా అయిపోయింది. రికార్డ్ చేశాను. ఉండు పని చెప్తా. ఎవరిని మోసం చేస్తున్నావు? ఏంది కథ ఇంతకి? నన్నేం చేయొద్దు. ఏం చేసాడు ముందు ముసలితో చెప్పిద్దాం. మర్యాద చెప్తావా? కొట్టి చంపేద్దా? చెప్తా. నేను కొన్ని రోజుల క్రితం మా అన్న చేతిలో మోసపోయి ఉరేసుకుంటుంటే నా చిన్న కొడుకు నాకు ఒక మంచి ఉపాయం చెప్పినాడయ్యా. ఏం ఉపాయం? ఏంది? అదే మాకు 20 ఎకరాలు ఉన్నాయ్యా. ఇదంతా 20 ఎకరాలలో వజ్రాలు ఉన్నాయని ఒక పుకారు పుట్టినాయన. అందరూ వస్తారు అని చెప్పినాడు. పుకారు పుట్టించానంటరా? అంతేకాదయ్యా, ఈ ఎంట్రీ టికెట్ వాటి టోకెన్లని 1000 రూపాయలు, ఉగ్గాని బజ్జీకి 200, వాటర్ బాటిల్కి 100 రూపాయలు అని ఇట్లా అందరి కాడ బాగా కలెక్ట్ చేసినావయ్యా. ఏంది ఇదంతా పెద్ద స్కామా? ఏదో 4 బిల్డింగ్లు కట్టుకునే అంత సంపాదించుకున్నామయ్యా. నువ్వు 4 బిల్డింగ్లు అనేది చిన్న చెప్తున్నావు. రోజు లక్షల్లో గుంజుతున్నావు కదా వచ్చిన జనాల్ని. నీవు ఇచ్చిన న్యూస్ ని బట్టి రోజుకు 100 మంది 200 మంది వస్తున్నారు. నువ్వు సుత్తి దించితే మీకు సీక్రెట్ చెప్తా. ఏంది? మీకు వజ్రం దొరికింది అనుకో, మీరు కాంపౌండ్ దాటలేరు. ఎందుకంటే బయట ఉండేదంతా మా ఏజెంట్లే. మీకు 20 లక్షల వజ్రం దొరికింది అనుకో, మీకు ఇచ్చేది 20,000. ఒకవేళ 50 లక్షల వజ్రం దొరికింది అనుకో, మీకు ఇచ్చేది 50,000. అంతే. ఏందిరా ఇంత అన్యాయం? అయినా మీకు వజ్రం దొరికినా కానీ లాభం లేదయ్యా. ఓ పని చేయండి, ఆ 50,000 ఏదో నేనే ఇస్తా. ఆ వీడియో డిలీట్ చేయయ్యా. 50,000 మిగులుతున్నాయిరా, డిలీట్ చేయరా. పొద్దు నుంచి తీసుకున్న నా డబ్బులు కూడా ఇవ్వాలా? అన్ని ఇస్తానులే. ఫోన్ పే చేయి. ఒరే
చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ 1 ఇయర్ రాజయోగం వంటివి నీ బద్ధకానికి పరాకాష్ట చేసి జీవితంలో పడలేడంత కష్టం అంతా ఈరోజు పడుతుంది. ఈ కష్టం ఏదో రోజు పడితే దీనికన్నా 4 ఇంతలు సంపాదించుకోవచ్చు కదరా. నీ తెలివి నమ్మురా, జాతకాన్ని కాదు. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోయి ఏదైనా పని చూసుకుంటారు ఇంటిని వెళ్ళరా. అవెంజర్స్ని ఓడించి విశ్వమణులను సంపాదించా, కానీ అసలైన మనీ ఈ రాయలసీమలో ఉంది. మిమ్మల్ని నమ్ముకొని వస్తే నాకు డీజిల్ డబ్బులు బొక్క కదరా. హే